హలో హాయ్, వెల్కమ్ టు కళ్యాణి కిచెన్. ఇవాళ వీడియోలో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్తో 1 పాట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మిల్లెట్స్ రెసిపీస్లో ఈ రెసిపీ ఫేవరెట్ అవుతుంది, నాది గ్యారంటీ. మరి ఎంతో కమ్మనైన హెల్తీ రెసిపీని చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు ఊదలు, 1/4 కప్పు వరకు పెసరపప్పు, 1/4 కప్పు వరకు మైసూర్ కందిపప్పు, అదేనండి మసూర్ దాల్ అంటారు ఇంగ్లీష్లో, యాడ్ చేసుకొని ఇందులో పప్పులు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మీకు ఈ మైసూర్ కందిపప్పు అవైలబుల్ లేకపోతే నార్మల్ కందిపప్పునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ ఈ ఊదలతోటే రెసిపీ తినలేనట్టయితే ఇందులో 1/2 కప్ వరకు రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి ఊదలు మాత్రమే కాకుండా రీప్లేస్ చేసుకోవచ్చు కొర్రలు, అరికెలు. ఇలా మీరు ఏ మిల్లెట్ తీసుకున్నా సరే 3 to 4 టైమ్స్ వాష్ చేసి 4 అవర్స్ పాటు నానబెట్టుకొని రెసిపీ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పులన్నీ వాష్ చేసి 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. 4 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు పచ్చివాసన పోయాక ఇందులో 1/4 కప్పు వరకు బీన్స్, 1/4 కప్పు వరకు క్యారెట్, 1/4 కప్పు వరకు బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను, అందుకే ప్రతిసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను, లేదంటే అడగంటుతుందని. ఇలా వెజిటేబుల్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మిరియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ యూజ్ చేయలేదు, ఓన్లీ మిరియాల పొడి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో మీరు మీ కారానికి తగ్గట్టు ఇప్పుడు యాడ్ చేసుకోండి మిరియాల పొడిని. ఈ వెజిటబుల్స్కి సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ కుక్కర్కి మూత పెట్టుకుంటూ 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ పప్పులన్నిటిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలంటే క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 4 కప్పులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది, అందుకోసం మళ్ళీ యాడ్ చేశాను. తర్వాత కుక్కర్కి మూత పెట్టి 3 to 4 విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్కి ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకి కింద భాగంలో అడుగంటిపోయినట్టు అనిపిస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు రెసిపీ చాలా గట్టిగా ఉన్నట్టయితే మరి కాస్త హాట్ వాటర్ వేసి మరో 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను ఈ రెసిపీని నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ రెసిపీ కోసం వెయిటింగ్. చెప్పడం మర్చిపోయాను, ఈ రెసిపీ చల్లారే కొద్దీ మరీ గట్టి పడుతుంది. సో మీరు లంచ్ బాక్సులకు కానీ అలా ప్లాన్ చేస్తున్నట్టయితే వాటర్ కన్సిస్టెన్సీలా ప్రిపేర్ చేయండి. ఆఫ్టర్నూన్కి అంతా కాస్త మీరు తినాలనుకున్న కన్సిస్టెన్సీకి సరిపోతుంది. ఈ రెసిపీకి సైడ్ డిష్గా 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకొని ఇందులో పైన గార్నిషింగ్ కోసం ఇంట్లోనే ముందుగా చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్, అలాగే మిరియాల పొడి, అలాగే ఉప్పు, పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. మరి ఇంత హెల్తీ అయిన రెసిపీని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.